దావీదుని అభిషేకించటానికంట దేవుడంట సమూయేలును పంపాడు. ఎందుకని? దేశాన్ని పరిపాలించే రాజుగారైనటువంటి సౌలు ప్రార్థన లేకుండా, ఆరాధన లేకుండా, భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా ప్రజలను బాధ పెడుతున్నాడు. కాబట్టి ఈ రాజుగారి పరిపాలనలో ప్రజలందరూ బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, దుఃఖపడుతున్నారు. కాబట్టి ఈ రాజును డిశ్చార్జ్ చేసేసి వేరొక రాజుని, ఇంకెవరున్నారు ప్రభువా, అంత బలవంతుడు, అంత జ్ఞానవంతుడు, అంత మరి శక్తిమంతుడు ఎవరున్నారంటే దేవుడు అంటున్నాడు, ఒకడున్నాడు. ఒక గ్రామానికి నువ్వు వెళ్ళు, ఆ గ్రామం పేరు బెత్లెహేం అనే గ్రామం ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళమన్నప్పుడు, అయ్యా బెత్లెహేంలో బలవంతులు ఎవరుంటారు, బెత్లెహేంలో చదువుకున్న వాళ్ళు ఎవరుంటారు, బెత్లెహేంలో అంత బలవంతులు, శక్తిమంతులు, జ్ఞానవంతులు, అధికారం కలిగిన ఎవరుంటారు, పల్లెటూరు ఎవరుంటారమ్మా? ఇప్పుడు జ్ఞానవంతులు, బలవంతులు, విద్యావంతులు ఎక్కడ దొరుకుతారు మనకి? బెంగళూరులో, చెన్నైలో, గుంటూరులో, పల్లెలు ఉంటాయి. కొన్ని పల్లెల్లో వెతుకుతారు వెళ్ళి. ఇక్కడ కరాటే మాస్టర్ ఎవరు, ఇక్కడ విద్య చెప్పేవాడు ఎవడు, ఇక్కడ బలవంతుడు అని చెప్పి పల్లెటూరులో వెతుకుతారు. పల్లెటూరులో ఎందుకని? పల్లెటూరుకి మనకి ఏం గుర్తొచ్చింది? విద్య లేని వాళ్ళకి, చదువు లేదు వాళ్ళకి ఎర్రబస్సు. పల్లెటూరులో అంటే మనకి మొదటి ఏముంటుంది? వాడు ఎర్రబస్సోడు అంటారంట కదా. ఎర్రబస్సోడికి ఏముండదంట? జ్ఞానము, తెలివితేటలు, కంప్యూటర్ నాలెడ్జి, సర్టిఫికేట్స్ ఏమీ ఉండవు. అయితే తెలుగులో సామెత ఉంది ఏంటంటే, మట్టిలో మాణిక్యాలు ఉండవు పల్లెటూరులో. బెత్లెహేంలో నుంచే, మట్టి అనే బెత్లెహేంలో నుంచి దేవుడు మాణిక్యాన్ని పుట్టించాడు. దేవుడు మనం గమనించుకుంటే పల్లెల్లో పెరిగిన వాళ్ళు ఈరోజు మనం గమనించుకుంటే దేవుని అమెరికాలో ఉన్నారు, దేశాన్ని పరిపాలన చేస్తున్నారు, అధికారులుగా మారిపోయారు, ప్రధానులయ్యారు. ఇంకా మనం గమనించుకుని దాంట్లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మట్టిలో మాణిక్యాలుగా ఉన్నారు. మనం గమనించుకుంటే అడవిలో ఒకడున్నాడు, వాడు గొర్రెలు. అప్పుడు ప్రవక్త అనుకుంటున్నాడు, అడవిలో తిరిగేవాడు, చెట్టులు ఎక్కేవాడు, కోతి కొమ్మచ్చి ఆడుకునేవాడు, చిన్న చూపే కదా మనకెవరంటే, కంప్యూటర్ ముందు కూర్చునేవాడు కావాలి, క్రికెట్ పెట్టుకున్నవాడు, లైబ్రరీలో కూర్చునేవాడు కావాలి, యూనివర్సిటీలో పట్టా పొందుకున్నవాడు వాడు కావాలి. కానీ ఈ ప్రవక్త వచ్చినప్పుడు అన్నారు, అయ్యా ఆ చెట్టులెక్కి ఆ చెట్ల మధ్య, ఆ గొర్రెల మధ్య పాటలు పాడుకుంటూ తిరుగుతున్నాడేమో. ఒకవేళ ఆ మాట చెప్పగానే సమూయేలు మనసులో ఏముంది?